మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ రెడీ అయింది. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీల్లో 120కి పైగా దేశాల అందాల భామలు సందడి చేయబోతున్నారు. ఈ నెలాఖరు వరకు తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా ఈ పోటీలు జరగనున్నాయి. దీనికి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందంతో పాటు సామాజిక సేవకు ఈ పోటీల్లో నిర్వాహకులు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా సుందరీమణులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయి ప్రాధాన్యత ఉన్న పోటీలు కావడంతో హైదరాబాద్లో ఈ ఏడాది నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఏర్పాట్లు ఉండాలని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. I want to be out of the frame. Miss Grace. దాదాపు 20 రోజుల పాటు తెలంగాణలో అందాల భామలు సందడి చేయబోతున్నారు. 1951లో ఇంగ్లాండ్లో మిస్ వరల్డ్ పోటీలు మొదలయ్యాయి. ఏటా పలు దేశాల్లో ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు 3 సార్లు అందాల పోటీలు జరిగాయి. 1996లో తొలిసారి బెంగళూరులో, ఆ తర్వాత 27 ఏళ్లకు అంటే 2023లో ముంబై, ఢిల్లీ నగరాల్లో జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 120 దేశాల బ్యూటీలు ఒక్కొక్కరుగా నగరంలో అడుగు పెడుతూ ఉండడంతో సిటీ బ్యూటిఫుల్ సిటీగా మారిపోయింది. వివిధ దేశాల నుంచి వచ్చే అందాల భామలకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్వాగతం పలుకుతోంది. ఇప్పటి వరకు 95 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నగరానికి చేరుకున్నారు. అయితే భద్రతా కారణాలతో వాళ్ళు ఎక్కడ బస చేస్తారు, స్థానికంగా ఎక్కడ పర్యటిస్తారు, వారి షెడ్యూల్ ఎలా ఉంటుందనేది ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచుతోంది. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నుంచి రిహార్సల్స్ ఉంటాయి. 2 బృందాలుగా విడిపోయి మిస్ వరల్డ్ పోటీకొచ్చిన అందగత్తెలు తెలంగాణలో పర్యటిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక వైభవాన్ని చాటేలా పలు దర్శనీయ స్థలాల్లో అందాల భామలు సందడి చేయనున్నారు. తెలంగాణ జారూర్ అయినా అనే నినాదంతో ప్రభుత్వం ఈ మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహిస్తోంది. గ్రామీణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ పోటీలను ఒక అవకాశంగా మలుచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పోటీలపైన విస్తృత ప్రచారం చేస్తూ ఉండడంతో పలు మహిళా సంఘాలు వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఎక్కడా తెలంగాణ ఇమేజ్ తగ్గకుండా ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తామని చెబుతోంది. I also got stuck there with one of the television crew that we took. Thank you all day. Thank you very much. हाँ और पीछे जाएंगे थोड़ा पीछे
Janega Manata. Yes, I'm sorry. Yeah, excuse me. A little bit behind. Yes, yes, please, everybody. I wanted him to be out. Celebrity all day.